పిహెచ్సి కల్లూరు ఒకప్పుడు ఏం లేకపోతుండే మీ అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే మీకు లోకల్. మేము వచ్చి మొన్న వచ్చాము. కానీ ఈ రోజున మన కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది. సో అందరూ కూడాను వాళ్ళ తరఫున వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా అందరికీ మంచి సేవలు ఇస్తూ ఉన్నారు. సో మీడియా ముఖ్యం ఈరోజు ఏంటంటే కొంచెం పరిచయం చేయాలనుకుంటున్నాను. కడారి రంజిత్ కుమార్ సార్ అని ఎండి జనరల్ మెడిసిన్ రెగ్యులర్ డాక్టర్ మొన్నే వచ్చారు మన దగ్గరికి. సో తన సేవలు చాలా అవసరం మనకు. అన్ని కేసులు చాలా మంచిగా చూస్తూ ఉన్నారు. ప్రతి కేసు ఈ కేసు కొంచెం సేవ్ అవుతుందంటే సార్ వలన వెంటనే రాగానే కేసును వెంటనే అటెండ్ అయిపోయి అన్ని కేసులు చూస్తూ ఉంటారు. సో డాక్టర్ రంజిత్ కుమార్ చేశారు సార్. సో మొన్నే ఇంకా రెగ్యులర్ సో డాక్టర్ అశోక్ కుమార్ అనస్థిస్ట్. సో సారు చిన్న విషయం చెప్పాలి మీకు. అంటే నిన్న ఒక కేసు, ఒక కాన్పు కేసు ఉండే. ఆ కేసుకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. సో అయినా కూడా సారు ఈసీజీ తేడా ఉన్నా కూడా పర్వాలేదు సార్ మత్తిద్దాము అని చెప్పేసి మత్తిచ్చి నిన్న కాన్పు చేసాం. ఆ పేషెంట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. సో చాలా థ్యాంక్స్ సార్కి. ఏ టైంలో వచ్చినా రాత్రిపూట అర్ధరాత్రి నైట్ 12 ఒక కేసు వచ్చింది అంటే ఎమర్జెన్సీ మన యాక్సిడెంట్ కేసు. ఇక్కడ మనకు ఒక టైం లేదు యాక్సిడెంట్. సో సారే వచ్చి చూసి కేసుని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. సో డాక్టర్ అశోక్ కుమార్ కదండి. అసలు ఇంతవరకు మన ఖమ్మం జిల్లాలో ఒక క్రిటికల్ ఆపరేషన్ చేయలేదండి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే. కానీ సారు చిన్న పిల్లలకి సో మీరందరూ కవర్ చేశారు. సో అంత మంచిగా అనమాట సార్. అసలు అలా 10 నిమిషాలు అయిపోయింది ఆపరేషన్ ఒక కేసు. సో అంత మంచి సేవలు ఇస్తూ ఉన్నారు. డాక్టర్ రవికుమార్ అండి మేడం. సో మేడం గురించి చెప్పాలి స్పెషల్గా. సో ఎట్లా అంటే రౌండ్ ది క్లాక్ అండి, కరెక్ట్ మార్నింగ్ 9:30 కల్లా మేడం ఓపీలో స్టార్ట్ చేస్తారు. 2 దాకా ఉండి అన్ని కేసులు చూస్తూ ఉంటారు. ఒక్క కేసు కూడా ఇంతవరకు పంపించాలి, రిఫర్ చేయాలి. మీరు గమనిస్తే ప్రతి కాన్పు కేసు ఒకప్పుడు మన సిహెచ్సి కల్లూరులో ఒక్క కేసు కూడా కాకపోతుంది డెలివరీ అయినా 1.5 అంతే చెప్పాలంటే. కానీ గొప్ప విషయం ఏంటంటే మనకు అంత 3 నెలల్లో 13 కేసులు అయినాయి. పోయిన నెలలో 15 కేసులు చేసినాం మనం. సో 18 కాన్పు ఆపరేషన్ అంటే కాన్పులు అంటే మామూలు విషయం కాదు. దాంట్లో 9 నార్మల్ చేసినాం. సో చాలా గొప్ప విషయం అది చెప్పాలంటే. మీరు గమనిస్తే పేషెంట్లు వాళ్ళతో మేము వెళ్ళిపోతామంటే తప్ప మేమే ఉండండి, మేము చేసి పెడతాం, ఏ టైం చేసి పెడతాం, ఇదే మేము బతులాడుకుంటూ ఉంటాం పేషెంట్లని. సో మేడం ఏంటంటే అదే పనిగా అసలు సార్ చేసేద్దాం ఈ కేసుని చేసేద్దామని, చిన్న ఆపరేషన్ కానీ ఏదైనా సరే. సో అంత మంది చేసి పెడతా ఉన్నారు. డాక్టర్ మనీష్ మేడం గైనకాలజిస్ట్. డాక్టర్ సంపత్ కుమార్ అని కొత్తగా వచ్చారు మొన్నే, ఒక వారం అవుతుంది సార్ వచ్చి. సార్ జనరల్ సర్జన్ దగ్గర సార్. సో సార్ కూడా అన్ని రకాల ఆపరేషన్ చేస్తారు. సార్ ఒకప్పుడు మధ్యలో చేస్తూ ఉంటుండే కాంట్రాక్ట్ బేస్లో. మొన్న రెగ్యులర్ జాబ్లో వచ్చారు మన దగ్గర. సో మన దగ్గర అందరూ కూడా ప్రాపర్గా అందరు డాక్టర్ ఉన్నారు. అండ్ స్టాఫ్ చెప్పాలంటే అందరూ పేరు చాలా థ్యాంక్స్. అందరూ కూడా చాలా పనిచేస్తూ ఉంటారు మంచిగా. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెము మీడియా ముఖంగా కల్లూరు మండల ప్రజలకి కానివ్వండి, వైద్యం పరంగా కానివ్వండి, ఏ టైం అయినా పర్వాలేదు. సో కొత్త స్టేట్ సిటీ ఉంది, ఇంకా డాక్టర్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు చెప్తున్నాను. సో కొంచెం మీ యొక్క సేవల్ని మా యొక్క సేవల్ని మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఎంతమంది డాక్టర్లు?